సో మనం అసలైతే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం. సో అది అసలైతే నేను మాడ్యూల్ 4 తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బట్ మిడిల్ లో 2 మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో వాటిని కవర్ చేసాక ఇప్పుడైతే మనం ఒక రియల్ టైం ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి సో దాన్ని అయితే డిప్లాయ్ చేయడానికి అయితే చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఒక బిజినెస్ వెబ్సైట్ అయితే అనుకుందాం. ఓకే. సో నేను ఇక్కడ ఇస్తున్నాం ఏమని చాట్ జీపీటీకి ఐ నీడ్ అన్ బిజినెస్ వెబ్సైట్ ఫర్ మై డిజిటల్ ఏజెన్సీ కంపెనీ అని చెప్పేసి ఇచ్చి ఏమని చెప్తాం. సో కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇద్దాం. సో ఇట్లా ఇస్తున్నా కదా, ఇట్లా ఇచ్చాక సో పైన మీరు రోల్ ఇచ్చుకోవచ్చు. ఎట్లా ఇట్లా యు ఆర్ మై ప్రాంప్ట్ ఇంజనీర్ అని చెప్పేసి అట్లా ఒక రోల్ అయితే ఇచ్చుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ గా అయితే ఇచ్చేస్తున్నాను. సో ఏమని ఇస్తావు, సో ఐ నీడ్ ఏ బిజినెస్ వెబ్సైట్ ఫర్ మై డిజిటల్ ఏజెన్సీ కంపెనీ అని చెప్పేసి ఇచ్చా. సో కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇద్దాం. సో ఏమని ఇద్దాం, మేక్ షూర్ ఆల్ సెక్షన్స్ ఆర్, సో ఏమని ఇస్తాం, మేక్ షూర్ ఆల్ సెక్షన్స్ ఆర్ ఇంక్లూడెడ్ అని చెప్పేసి ఇస్తాం. అంటే ఏదైతే ఆ బిజినెస్ రిలేటెడ్ ఏవైతే సెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా నువ్వు దాంట్లో పాసిబుల్ అయ్యేలా చెయ్యి అని చెప్పేసి అంటున్నావు. అండ్ ఆల్సో ఇక్కడ నేను స్టైలింగ్ ఎట్లా ఇస్తా అంటే ఐ నీడ్ దిస్ వెబ్సైట్ షుడ్ బి క్లీన్ అండ్ ప్రీమియం లుకింగ్ అని చెప్పేసి ఇచ్చా. ఇంకో కన్స్టెంట్ ఇచ్చా. ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్పా, ఇట్లా ఒక నాకు అన్ని సెక్షన్స్ కూడా నాకు కావాలి అని చెప్పేసి, నాకు ఇట్లా డిజైన్ లుకింగ్ ఇట్లా కావాలి అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇదంతా ఇచ్చిన తర్వాత నేను ఏమని ఇస్తా, సో ఫర్ దిస్ వెబ్సైట్ give me a lovable a prompt అని చెప్పేసి ఇస్తాను. సో చూడండి, సో మనకైతే ఒక లవబుల్ ప్రాంప్ట్ అయితే ఇప్పుడు ఇస్తుంది మన చాట్ జీపీటీ. సో చూడండి ఇట్లా మొత్తం ఒక ప్రాంప్ట్ ఏమేమి ఉండాలి మొత్తం కూడా ఇస్తుంది. ఫైన్. సో కంప్లీట్ కంటెంట్ కూడా ఏ ఉండాలి ఏ ఉండకూడదు ప్రతిదీ ఇస్తుంది. అందుకని మనం ఇచ్చేటప్పుడు కొన్ని కన్స్ట్రెంట్స్ అట్లా ఇస్తే ఏంటంటే సో వాటిని బేస్ చేసుకుని అది ఇస్తుంది. ఓకే. ఎందుకు కూడా అవసరం లేదు. సో ఇప్పుడు వరకు ఫైన్. ఎందుకంటే ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ ఏం అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వరకే అని చెప్పేసి నో లాజిక్ సిస్టమ్ అని చెప్పేసి సో బ్యాక్ ఎండ్ కూడా ఇంటిగ్రేట్ చేయట్లేదు, ఎలాంటి ఏఐ ఫీచర్స్ ఇంటిగ్రేట్ చేయట్లేదు, ఎలాంటి బ్లాక్స్ యాడ్ చేయట్లేదు, ఎలాంటి పేమెంట్ ఇంటిగ్రేషన్ కూడా యాడ్ చేయట్లేదు. సో నేను సెండ్ కొడుతున్నా. సో చూద్దాం గ్లోబల్ ఆన్సర్ తీసుకొని చేస్తాను. సో నేను మొత్తం కంప్లీట్ చేశాక నేను మీకైతే ఆ, చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే మనది లవబుల్ వెబ్సైట్ అయితే చేసేసింది. సో చూడండి ఇక్కడ. సో ఇవి అయితే బాగుంది, బట్ మీరు ఫుల్ స్క్రీన్ లో చూద్దాం అనుకుంటే ఇంకా ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. చూడండి. సో హీరో సెక్షన్ అయితే బాగుంది కదా. సో ఇట్లా వస్తుంది. సో ఇక్కడ అవర్ సర్వీసెస్ లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్స్ప్లోర్ ఆల్ సర్వీసెస్ అని బటన్ ఉంది. అది క్లిక్ చేస్తే సో సర్వీసెస్ పేజ్ కి రీడైరెక్ట్ అయింది. సర్వీసెస్ పేజెస్ లో ఏవే ఉండాలి అని చెప్పేసి సో ఇది మల్టీ పేజ్ అయితే చేసింది. మనం ఇక్కడ సింగిల్ పేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే ఫైన్. సో పార్ట్నర్ ఇన్వెస్టెడ్ అని చెప్పేసి ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు, సో హ్యాపీ క్లైంట్స్, సో ప్రతిదీ కూడా ఎంత ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అవర్ ప్రాసెస్ అని చెప్పేసి అసలు ఏం చేస్తాం అని చెప్పేసి ఒక ప్రాసెస్ అండ్ మన క్లయింట్ సేల్స్ అని చెప్పేసి రివ్యూస్ మాత్రం యాడ్ చేసింది. ఓకే. ఇక్కడ అబౌట్ లో మళ్ళా కంపెనీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ చూసాం. సో ప్రాజెక్ట్స్ వచ్చేసి ప్రాజెక్ట్స్ ఏమంటే ఆ ప్రాజెక్ట్స్, సో మనకి ప్రైసింగ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ప్రైసింగ్, సో ఇవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఎంత ప్రైసింగ్ కావాలని చెప్పేసి. ఇక్కడ కాంటాక్ట్స్ లో కూడా ఎంత ఐ మీన్ ఏం కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే ఫైన్. సో గెట్ స్టార్టెడ్. సో గెట్ స్టార్టెడ్ కొట్టినా కానీ మీకు ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. ఓకే. సో మొబైల్ వరకు ఇవన్నీ ఓకే ఫైన్. సో ఇప్పుడు దీన్ని మనం గిట్హబ్ లోకి కనెక్ట్ చేసుకుందాం. సో కనెక్ట్ విత్ గిట్హబ్ అని చెప్పేసి మీరు ఒకవేళ కనెక్ట్ గిట్హబ్ కొట్టండి. ఒకవేళ ఏమైనా ఆల్రెడీ మీరు గిట్హబ్ కనెక్ట్ చేసుకో ఐ మీన్ అకౌంట్ ఏమైనా ఉంటే సో మీకు, లేదంటే అకౌంట్ అనేది మీకు స్టార్టింగ్ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి సో నేను దీనికే నా ఆల్రెడీ ఉన్న గిట్హబ్ అకౌంట్ కి నేను కనెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ ఎనివే కొడితే మీకు ఈ కోడ్ అంతా కూడా మీ గిట్హబ్ లోకి వెళ్ళిపోద్ది. ఓకే. సో చూద్దాం.
సో కోడ్ అంతా కూడా గిటబ్ లోకి వెళ్ళిపోయింది. సో ఫైన్, ఏ పేరుతో ఉంది, ప్రీమియం బిజినెస్ వెబ్సైట్స్ అనే పేరుతో మీకు ఈ కోడ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వర్షన్లోకి వెళ్ళి, సో మీరు సైన్ ఇన్ అయ్యాక మీకు ఇట్లా అయితే వస్తుంది. సో వెళ్ళాక సో మళ్ళీ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఐ మీన్ సెర్చ్ చేయండి. మీకు ఆల్రెడీ మీకు గిటప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వర్షంలో ఇది ఇట్లా మీకు కనపడుతుంది ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి. సో సెర్చ్ చేయండి, సెర్చ్ చేయగానే మీకు మీ ప్రాజెక్ట్ అయితే కనపడుతుంది. సో చూడండి, నేను ఇక్కడ బిజినెస్ అని సెర్చ్ చేస్తాను. సో సెర్చ్ చేయగానే మీరు ఆల్రెడీ గిటప్ లో పుష్ చేస్తున్నారు కాబట్టి అది మీకు కనపడుతుంది. సో ఇంపోర్ట్ కొట్టేస్తా. ఇంపోర్ట్ కొట్టేస్తే మీ ప్రాజెక్ట్ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నారో చేంజ్ చేయండి. సో ఇది మనం వైట్ మీద రన్ అవుతుంది కాబట్టి సో వైట్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏమైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అయితే యాడ్ చేయండి. సో నేను ఇక్కడ డిప్లాయ్ కొట్టేస్తున్నా. సో కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 1 వీక్ వరకు అయితే టైం తీసుకుంటుంది. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వరకు అయితే ఫ్రంట్ ఎండ్ మాత్రమే కాబట్టి ఒక 1 వీక్ కన్నా ఎక్కువ పట్టదు. సో 1 వీక్ టైం అయితే తీసుకుంటుంది. ఓకే, పాస్ చేస్తా. సో నాకు 1 వీక్ కూడా తీసుకోలేదు, ఒక 20 సెకండ్స్ లోనే అయిపోయింది. సో వెబ్సైట్ అయితే డిప్లాయ్ అయిపోయింది. సో గో టు డాష్ బోర్డ్ అని కొడతా. సో కొట్టగానే చూడండి డొమైన్ అయితే ఇక్కడ వచ్చింది. ఏంటి, ప్రీమియం బిజినెస్ వెబ్సైట్ డాట్ వర్సల్ డాట్ యాప్ అని చెప్పేసి ఇక్కడ డిప్లాయ్ అయితే చేశా. సో ఇక్కడ చూడండి సేమ్ ఇదే లింక్ ని మీరు అక్కడ సెర్చ్ చేసినా కానీ మీకు కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ అని డొమైన్ అయితే పబ్లిష్ చేసేసా. సో చూడండి సేమ్ అయ్యే ఉన్నాయి, అలాంటి కూడా చేంజ్ అవ్వలేదు. సో అలాంటి మోడిఫికేషన్స్ అవ్వలేదు. సో మొత్తం క్లారిటీగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏమైనా డొమైన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే, ఏమైనా కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ డొమైన్ కొట్టేసి మీరు ఆ కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే డిఎన్ఎస్ అనేది మీరు గోడాడీలో డిఎన్ఎస్ ప్రూఫింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఇట్లా మీరు ఎవరైనా దీన్ని డైరెక్ట్ గా షేర్ అయితే చేసి మీ క్యూఆర్ స్కాన్ చేసుకుని మీరైతే ఇదైతే వాడుకోవచ్చు. ఓకే ఫైన్. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే లేదా ఏమైనా రికమెండేషన్స్ ఉంటే ఇక్కడైతే మీకు చూపిస్తుంది చూడండి. సో ఏమైనా మాకు ఇట్లా 4 రికమెండేషన్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీకు లాగ్స్ లో కూడా ఎర్రర్స్ అయితే చూపిస్తుంది. ఓకే, ఏమైనా మీరు గిటబ్ లో ఏమైనా చేంజ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయగానే మళ్ళీ ఆ గిటబ్ చేంజ్ చేసిన ప్రకారం ఇక్కడైతే చేంజ్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ లోగో అయితే ఏం చేంజ్ అవ్వలేదు, ఇక్కడ పేరు కూడా ఏం చేంజ్ అవ్వలేదు. సో ఇవన్నీ కూడా మీరు గిటబ్ లో అయితే మీ టైటిల్, లోగో ఇవన్నీ చేంజ్ చేసుకుంటే ఇక్కడ కూడా చేంజ్ అయిపోతాయి. ఓకే ఫైన్. సో ఇట్లా మీరు ఒక వెబ్సైట్ ని లవబుల్ యూస్ చేసుకుని బిల్డ్ చేసి మీరు దాన్ని వర్షన్లో డిప్లాయ్ చేసి, ఫ్రంట్ ఎండ్ కాబట్టి వర్షన్లో డిప్లాయ్ చేసి దానికి మీరు ఆల్రెడీ గోడాడీ వెబ్సైట్ డొమైన్ కొనుక్కొని ఉంటే అట్లా యాడ్ డొమైన్ కొట్టేసి ఆ కస్టమ్ డొమైన్ ని ఓన్లీ ఆ డిఎన్ఎస్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి సో కస్టమ్ డొమైన్ కూడా యాడ్ చేసుకొని మీరైతే డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ దాంట్లో మనం నెక్స్ట్ మాడ్యూల్స్ లో మోడరేషన్స్ కానీ ఏ కంటెంట్ ఫ్రీలాన్సింగ్ ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అయితే మనం ఇన్ డెప్త్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే.